హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ రెసిపీ చేయబోతున్నాం. మేము చికెన్ అండ్ రంజాన్ అంటే రంజాన్ స్పెషల్లీ చికెన్తో ఏం చేయబోతున్నామో ఆల్రెడీ తెలిసిందే కాబట్టి ఈరోజు మనం హలీం చేయబోతున్నాం. అండ్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇన్ని పప్పులు వేయాలన్నమాట. అందులో ఆ పేర్లు నన్ను అడగకండి, నాకు తెలియదు. ఆ పిక్చర్లో చూసి తెలుసుకోండి ఫ్రెండ్స్. అందులో నాకు తెలిసిందైతే ఒక రైస్ ఉంది, కందిపప్పు ఉంది. దాని తర్వాత నాకేం తెలియదు, నన్ను అడగకండి. సో అవన్నీ ఒక పిడికెడ అంత తీసుకుని చాలు. అండ్ 1 కప్ ఆఫ్ గోధుమ రవ్వ, అవన్నీ వేసుకొని నానబెట్టుకోవాలన్నమాట. పప్పులు రవ్వ అంతా వేసి వాటర్లో. అండ్ సిటీలో తప్పితే ఈ రూరల్ ఏరియాస్లో ఎక్కువ అంత ఎవరికి తెలియదు ఈ రెసిపీ గురించి. నాకే తెలియదు బేసిక్గా. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు హలీం అని ఒకటి ఉంటుందని తెలిసింది. అక్కడ ఎక్కడ పడితే అన్ని షాపుల ముందర హలీం చేసి అమ్ముతూనే ఉంటారు. ఈ రంజాన్ సీజన్ వచ్చిందంటేనే అలా పెట్టి అంత ఫేమస్ అమ్ముతున్నప్పుడు ఏంటి అసలు ఆ రెసిపీ ఏంటి, దాంట్లో ఏమేమి వేసి చేస్తారని ఒక క్యూరియాసిటీతో మనం కూడా చేసి చూద్దామని ఈరోజు స్టార్ట్ చేసినాం అనమాట. ఇది హలీంకి సంబంధం లేదు, అది బెండకాయ పులుసు. ఫస్ట్ ఇంట్లో బేసిక్ కుకింగ్ అయిపోయినాక వీడియోస్ తీయాలి కాబట్టి మనం ఇంకా వీడియో తీసి హలీం చేయాలని టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఇంట్లో కుకింగ్ అయిపోవాలన్నమాట. నువ్వు తినవయ్యా, నువ్వు తిను ప్రశాంతంగా, ఏం పని చేయి, నీకు టేస్టీగా ఉంది ఆ లీవ్స్. అన్ని తినద్దు. నువ్వు ఇట్టుంటే మొత్తం తినేస్తుందా అదనమాట. మా సింబుగాడు 1 మంత్లో అంత హైట్ అయిపోయాడు. ఇప్పుడు వాడు చేసే రచ్చ మామూలు ఉండదు. ఫస్ట్ ఏదైనా సార్ గారికి పెట్టేకి మనం తినాలి, లేకపోతే ఒప్పుకోరు అనమాట. అండ్ సరే, ఇప్పుడు మనం రెసిపీలోకి వచ్చేస్తే, మనం నానబెట్టుకున్న పప్పులన్నీ కుక్కర్లో వేసుకొని చక్కగా వాటర్ పోసుకొని మనం ఉడికించుకోవాలి. కుట్టిప్పిస్తాడు పని కుట్టి పురిగిప్పిస్తావు నువ్వు మదుగు. ఇదే ఎడతపో சிக்கனுக்கே சிக்கன் பிடிக்குது பார்த்தியா? எல்லாம் நீயே சாப்பிட்டா நான் என்னடா சாப்பிட்றது? இரு, உனக்கு இருக்கு. ஓடி ஸ்பாட் தூக்கிட்டு பெரிய பீஸ் கேட்சிருச்சு. ప్రశాంతంగా వీడదీయలేం, ప్రశాంతంగా తినలేం దాన్ని పెట్టుకొని. దానిపైన దాన్ని. అండ్ ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్కి అందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. యాజ్ యూజువల్ ఇంగ్రీడియంట్స్ అదేంటిది, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా అండ్ పెరుగు, లెమన్, జింజర్ గార్లిక్ పేస్ట్ అన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకొని కాసేపు ఉంచుకోవాలి. ఆ పప్పు ఉడికేసరికి ఇది కొంచెం మ్యారినేట్ అవుతుంది అనమాట. అది మ్యాటర్. పప్పు కూడా బాగా ఉడికించుకోవాలి. ఒక 3-4 విజిల్స్ అయినా పర్లేదు, మాడిపోకుండా చూసుకోండి. అదిదా ముఖ్యం బిగులు. పప్పు ఉడికిపోయింది ఫ్రెండ్స్. మంచిగా పేస్ట్ లాగా అవ్వాలి, మెత్తగా. ఇంకా మేము ఇంకా ఉడికి పెడితే బాగానే ఉంటుంది, కానీ మమ్మీ చాలు అన్నారు. అండ్ స్పూన్తో బాగా కలపాలన్నమాట. స్పూన్తో కాకపోతే అది ఉంటుంది కదా పప్పు గుత్తి, దాంతో వేసుకుంటే ఇంకా ఎక్కువ స్మాష్ అయ్యి ఇంకా మంచి పేస్ట్ లాగా ఉంటుంది. ఇప్పుడు అదే కుక్కర్లో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఉడికించుకోవాలి. చికెన్ కూడా చాలా ఓవర్ కుక్ అవ్వాలన్నమాట. ఎప్పుడు మనం 3 విజిల్స్తో తీసేస్తాం. ఇప్పుడు మనం హలీంకి కాబట్టి ఒక 4 or 5 వస్తే సరిపోతుంది. ఇట్లా పట్టుకుంటే ఇట్లా సాఫ్ట్గా ఉందన్నమాట. పట్టుకుంటే ఇట్లా విరిగిపోవాలి, చికెన్ పీస్ అయిపోవాలి. అప్పుడే కరెక్ట్గా హలీంకి మనం తగ్గట్టు చికెన్ ఉంటుంది అన్నమాట. అదిదా మ్యాటర్. ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ని సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ వాటర్ మళ్ళీ పనికి వస్తే పడేయకండి. అండ్ ఇప్పుడు బౌల్లో వేసుకున్న చికెన్ని పప్పు గుత్తితో కానీ స్మాషర్ ఏమైనా ఉంటే దాంతో మంచిగా స్మాష్ చేసుకోవాలన్నమాట.
అండ్ మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ అన్సబ్స్క్రైబ్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్ హర్ట్ చేస్తారు, నన్ను హర్ట్ చేస్తారు? చేసిన వాళ్ళు మళ్ళీ ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు చెప్పండి? చూడ్డం పాపం కదా. నేను అన్సబ్స్క్రైబ్ చేయకండి ఫ్రెండ్స్ ప్లీజ్. మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి. చూసి లైక్ అయిపోతే పాపం తగులుతుంది మీకే, మరి చూసుకోండి. సరేనా? అండ్ ఇప్పుడు డిష్లోకి వచ్చేస్తే మనం ఇప్పుడు హలీంకి ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కాబట్టి ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని మనము కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ ఇంకా కొంతమంది చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మనం ఎందుకు అని చెప్పి అన్సబ్స్క్రైబ్ చేస్తారు. వాళ్ళు చేయకండి. ఎవ్రీ వన్ కౌంట్స్, అందరూ ఇంపార్టెంటే మనకి. సో వాళ్ళు చేయకండి. ఇప్పుడు మనం అన్నీ పేరుగా ఉన్నాయన్నమాట. కొన్ని ఉల్లిపాయలు అన్నీ విడగొట్టాలి, ఎందుకంటే అట్లా ఉండకూడదు. సో కాల్ సింగిల్స్ అట్నే చేస్తారు. అందులో కొన్ని జీడిపప్పులు కూడా వేసుకున్నారు. ఇప్పుడు మొత్తానికైతే మన ఆనియన్ చచ్చిపోయింది, మాడిపోయింది. మాడిపోయినవి అన్నీ వేసుకొని ఇప్పుడు మనం ప్లేట్లు తీసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు అదే ఆయిల్లో మనం హలీంలో కావాల్సిన ఏంటిది సిన్నమన్, ఇలాచీ అండ్ క్లోవ్ వేసుకొని తిప్పుకోవాలన్నమాట. అండ్ ఇప్పుడు దానికి ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా ఆకులు, కొత్తిమీర అన్నీ వేసుకొని తిప్పుకోవాలన్నమాట. కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ ఉంటేనే ఆ టేస్టే వేరు. అందుకే మనం దాన్ని ఫ్రై చేసుకుంటున్నాం. అది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై ఇవేమో చేస్తున్నారు మొత్తానికి. నేను చూసిన వీడియోలో అయితే అసలు వాళ్ళు ఏం చేయలేదు, తాలింపులు వెళ్ళి ఆలుకులు వెళ్ళి అల్లములు వేయలేదు, అన్నీ చికెన్ వేసారు. ఏం ఫ్రెండ్స్ మీరు ఇటు మర్చిపోతాడు ఫ్రెండ్స్. మీ తాత చేసిండు మరి. రెసిపీ మర్చిపోయి మళ్ళీ చూస్తారా కవరింగ్. నెక్స్ట్ ఏం చేయాలా? ఇదేనా ఇప్పుడు? ఇది పప్పు కూర అవుతుంది కానీ హలీం కాదు. అది మిచ్చ వచ్చన్న పని పొరియం పాయసం మనికిలో எய் ஃப்ரெண்ட்ஸ் பாயசம் பண்ணுறதுக்கு இருக்கும்ல, சுத்தங்க அதுவும் போட்டு கலக்கணும்னா இது கொதிச்சு பின்னாடி பண்ணணும். கொட்டி விடவா? వాయమ్మ, ఇందులో ఈ ఉప్పు ఎత్తుంది, అది ఎప్పుడు కరగాలమ్మే? వేసేసాం. ఇంకేమున్నాయి? ఇదేంటిది? పప్పు, జీడిపప్పు పేస్ట్ కాదు, నీళ్ళు. అని నీళ్ళు పోసింది. నేను తిప్పుతా. కొంచెం పోసుకుంటూ కలపాలి. పర్ఫెక్ట్గా వస్తుంది. సాధించేసారు మొత్తానికి. కానివ్వండి. తిప్పు మంచిగా కలపాలి. ఎంత కలిపితే అంత టేస్ట్ ఉంటుంది అంటే. ஊற்று நெய் ஊற்றுங்க. நெய் 4 ஸ்பூனு 5 ஸ்பூனு. పెట్టేపోయింది కిందకి డౌన్ చేసి చిన్నది.
ఓకే. ఎంత తిప్పితే అంత టేస్ట్ వస్తుందంట. ఇప్పుడు నువ్వు చేసినంతగా నేను తిప్పడం వల్ల హలీం టేస్ట్. అన్నిటికీ కంగారు పడకూడదు, మనం చేస్తే బాగానే ఉంటుంది. అయిపోయింది. పోగయో నూనె బయట తేగలరు. చాలా బాగా తేలింది. అయిపోయిందా? ఇంకా ఆఫ్ చేయండి స్టవ్, మీకేద్దాం. ఇది చేయడం ఏమో కానీ కాలు మొత్తం నొప్పి వస్తున్నాయి, తిప్పి చేతుల్లో వస్తున్నాయి. అందుకే అందరు ఆర్డర్ పెట్టుకొని తింటారు కష్టపడి చేసేవారు. ఇంత పని ఎవరు చేస్తాడు చెప్పండి. కడిగి దీంట్లో పోదాము. ఇక్కడ తీసే చూపిస్తున్నానండి వీడియోగ్రాఫర్. ఏదో మీ అంత కాకపోయినా తీస్తున్నాగా. చాలు చాలు. సూపర్. నా కోసమే ఏమో తీసుకొచ్చి పెట్టారు టేబుల్ మీద అని. వచ్చావు అనుకో బిడ్డ అయిపోతావు. ఫైనల్లీ హలీం ఈజ్ రెడీ టు ఈట్. వావ్, చాలా కష్టపడి 2 గంటలు కష్టపడితే కానీ ఇది రాలేదనమాట. మొత్తానికి అయితే మనం సాధించాం కరెక్ట్గా. అండ్ ఇప్పుడు టేస్ట్ చేసి ఎట్లుందో ఆనందించాలి. చూసిన గ్యాప్ లాక్ తింటున్నారా? ఇప్పుడు ఇది చూసింది అనుకో దానికి పంచికే పిండి పిండి కొని తినేస్తుంది. అండ్ డెఫినెట్గా ఈ వీడియో ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఈ రంజాన్స్ అందరూ ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ హలీం అనమాట. సో ట్రై చేయండి, నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.